అండ్ హైబ్రిడ్ అంటూ ఇలా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క డిఫరెంట్ సబ్జెక్ట్ ని ఎంచుకుంటూ ఇప్పుడు ఫుడ్ కట్ బాలరాజు అంటూ February 2nd థియేటర్స్ కి విడుదల అవబోతుంది ఈ సినిమా. విషింగ్ సూపర్ సక్సెస్ టు సోహెల్ అండ్ అలాగే మేఘలేఖ అండ్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ ఫుడ్ కట్ బాలరాజు. వంశీశేఖర్ గారిని వేదికలకు ఆహ్వానిస్తున్నాము. అండ్ ఇప్పుడు బిగ్ టికెట్ ఆఫ్ సాయి రాజేష్ గారు, సందీప్ కిషన్ గారు అండ్ మీరందరూ బలపరచాలి. ఇలాంటి వ్యక్తులు ముందుకొస్తే ఇలాంటి వ్యక్తులను చూసి ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు చాలా మంది సినిమాల్లోకి వస్తారు. వాళ్ళ ఆశల్ని వాళ్ళ ఆశయాల్ని బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటారు. ఇలాంటి వాళ్ళందరినీ మీరు ప్రేమించాలని, మనస్ఫూర్తిగా దీవించాలని, మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలని, రేపు మీరందరూ సినిమాలోకి వచ్చి థియేటర్లోకి వచ్చి వాళ్ళు పడ్డ కష్టాన్ని మీరందరూ గుర్తించాలని, వాళ్ళని చూసి చాలా మంది సినిమాల్లోకి వచ్చి కొత్త సినిమాల్లో కొన్ని వేల సినిమాలు నిర్మించి కొన్ని వేల మందికి కడుపు నింపాలని, కొన్ని వేల మందికి పని కల్పించాలని, కొన్ని వేల సినిమాల నిర్మాణం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతసేపు నా మాట విన్నందుకు, అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, విచ్చేసిన వాళ్ళందరికీ జై హింద్, నమస్కారం. థ్యాంక్ యూ భీమ్స్ గారు. భీమ్స్ గారు కూడా కష్టం విలువ తెలిసినటువంటి మనిషి. ధమాకా సినిమా ముందు వరకు ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎలా హార్డ్ వర్క్ చేశాడో మనందరికీ ఆయన మాటల్లోనే అంతకుముందు చెప్పడం జరిగింది. సో అలాగే సోహెల్ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మేమందరం కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఇప్పుడు అంటే భీమ్స్ గారి మాటలకి సోహెల్ ఇమోషనల్ అయ్యాడు. అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసి చాలా సేపటి నుంచి చాలా ఓపికగా ఉన్నాడు మా సందీప్ కిషన్, మా తమ్ముడు సందీప్. ఏ మంచి పని జరిగే ముందన్నా ఫస్ట్ వినాయకుడు తలుచుకోవాలంటారు. ఏ పూజ ముందన్నా అలా మా సినిమా ఇండస్ట్రీకి ఏం మంచి పని జరగాలన్నా, మంచి జరగాలన్నా ఫస్ట్ మా సుమాకని తలుచుకోకుండా జరుగుతుంది. అండ్ ఇది నేను ఇక్కడ ఉన్నాను కాదు, జెన్యూన్గా చెప్తాను. అంటే నాకే ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా అసలు బయటికి ఎవరే తెలియకుండా చాలా మంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఫిల్మ్స్ లో ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో సోహెల్ ప్లే చేస్తాడు అనమాట. ఆ రోజు నేను లోపల ఏదో షూట్ కి నాకు అవే షాట్ లేదు, నేను లోపల రూమ్ లో ఉన్నా. సడన్ గా బయటకు వస్తే డీకే రాజు, దానికి ప్రొడ్యూసర్ రాజన్ డీకే, వాళ్ళు వచ్చి అంటున్నారు, మరి నీకన్నా దారుణం ఒకటి జరిగాడు, వచ్చి గ్లాస్ లో టేబుల్ పగలగొట్టి పడిపోతున్నాడు దాని మీద అని. లోపలికి ఎవరు చూస్తే సోహెల్. అది కెమెరాలో కనిపిస్తుందా కనిపించలేదు అనవసరం, నా పనిది. మళ్ళీ వాళ్ళు ఏడుస్తారని నేను సరిగ్గా చేయాలని తాపత్రయంతో చేతులు కాళ్ళు మళ్ళీ తెగ్గొట్టుకుని మళ్ళీ చేసిన వ్యక్తి సోహెల్. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక జర్నీ ఉంటుంది. మనం ఒకటిసారి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో 2 రకాల వ్యక్తులు పనిచేస్తారండి. ఒకటి అదృష్టాన్ని నమ్ముకుని వచ్చిన అవకాశాల్లో ఎంత బెస్ట్గా చేయగలం అని చూసుకునే వాళ్ళు. 2